నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఐక్యూ Z9 లైట్ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మనం వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మెయిన్ గమనిస్తే ఐక్యూ Z9 లైట్ 5Gలో మాత్రం మన వాళ్ళు అయితే వాళ్ళ వెబ్సైట్లోనే మెన్షన్ చేసారు అని క్రెడిట్ కూడా వాళ్ళకి. కానీ ఏంటంటే ఫుల్లీ లోడెడ్ అనేది అయితే మెన్షన్ చేసారు బై. ఇది ఒక్కటి అన్ని ఫీచర్స్ అన్ని కాంపోనెంట్స్ కూడా బాక్స్లో కూడా ఇచ్చారు. ఇది ఒకటి అయితే మంచి విషయమే, చెప్పింది చేసారు అన్నట్టు. స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది ఇక్కడ మెన్షన్ చేసినట్టు. 5G స్మార్ట్ ఫోన్ హైలైట్స్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ అండ్ డ్యూయల్ 5G సపోర్ట్స్ వస్తున్నాయి. ప్రీమియం ట్రెండీ డిజైన్స్, 9 years రిఫ్రెష్ తో పాటు వస్తుంది. 128GB స్టోరేజ్ వేరియంట్, 50 MP సోనీ వాళ్ళది కెమెరా, సెకండరీ 2 MP ఓకే కెమెరా అండ్ 8 MP సెల్ఫీ కెమెరా ఇస్తారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ లో Android 14 తో పాటు కూడా వస్తుంది అనమాట. అన్ని బాగున్నాయి. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్ లో చూసుకుంటే మాత్రం హైయర్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB వేరియంట్ వచ్చేసరికి అయితే ఏమో 11,500 ఉంది. బేస్ వేరియంట్ వచ్చేసరికి అయితే ఏమో 10,500 ఉంది. 2 వేరియంట్స్ వస్తున్నవి, 2 కలర్ వేరియంట్స్, మోచా బ్రౌన్ కలర్ అండ్ ఆక్వా ఫ్లో కలర్ అనమాట. సో 2 కలర్స్తో పాటు కూడా వస్తుంది కాబట్టి మీకు నచ్చిన కలర్తో మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే బేస్ వేరియంట్ సరిపోతే ₹1000 మిగులుతున్నాయి. అరే ఎక్కడ కొనుక్కోవచ్చు అన్న, అఫీషియల్ వెబ్సైట్లో నాకు ముంగడికి అవుతుందంటే అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. అమెజాన్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. 2 కలర్ వేరియంట్స్ అండ్ 2 స్టోరేజ్ వేరియంట్స్లో కూడా అవైలబుల్ ఉంది అన్నమాట. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా అప్లై చేసుకొని పర్చేజ్ చేసుకుంటే మీకు ఇంకా 10,000 లోపలనే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ మధ్యకాలంలో 10,000 నుంచి 15,000 మధ్యలో చాలా 5G స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయితేనే దానిలో ఇది బెస్ట్ అనడం బెస్ట్ కాదు కానీ పర్లేదు, డీసెంట్ అయితే నడిచిపోతుంది. మీ డే టు డే టాస్క్లకి వర్క్లకి కొన్ని బేసిక్ గేమ్స్ అయినా సరే కూడా ఈ స్మార్ట్ ఫోన్లో రన్ అయిపోతాయి అన్నమాట. అండ్ బడ్జెట్లో వస్తుంది కాబట్టి 10,000కి బేసిక్ యూజర్కి అయితే సరిపోతుంది. అండ్ దీని తర్వాత మంచి విషయాలు ఏందన్నా అంటే కెమెరా సెటప్, లుక్స్ అనమాట, అంత ఇంకేం లేదు. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఏం చేసారంటే కాస్ట్ కటింగ్ అంటారు. సో తక్కువ 5Gకి సంబంధించిన ఫీచర్స్ తీసుకురావాలంటే కొన్నిటి కూడా కాస్ట్ కటింగ్ చేయాల్సి వస్తుంది. సో మన వాళ్ళు కాస్ట్ కటింగ్ ఎడ చేసిరంటే మీకు చూపించేస్తాను. ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఇక్కడ కాస్ట్ కటింగ్ చేసిరంటే చార్జర్ కార్డ్ అన్నమాట అండ్ డిస్ప్లే కార్డ్. ఫస్ట్ డిస్ప్లే కార్డ్ చూసుకుంటే ఫుల్ హెచ్డి డిస్ప్లే రావట్లేదు, మీకు 720p హెచ్డి డిస్ప్లే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది ఒకటి కాస్ట్ కటింగ్ అనుకోవచ్చు. అండ్ ఈ ప్రైస్లో మనకి 50 MP 2 MP బోకే అండ్ 8 MP ఫ్రంట్ కెమెరా జర ఇది నయమే అనుకోవచ్చు. ఇక్కడ ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. ఆండ్రాయిడ్ అప్డేట్స్ గురించి కూడా సపరేట్ ఇక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేరు. ఇక్కడ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో కూడా నేను చెక్ చేసినప్పుడు ఆండ్రాయిడ్కి సంబంధించిన ఏం చేయలేరు బై. స్ట్రైట్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, మంచి ప్రాసెసర్ కూడా ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పక్కకు పెట్టేస్తే ఇది ఒకటి సెకండ్ పాయింట్ ఏంటంటే ఛార్జర్ అనమాట. సో ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. సో 15 watts ఛార్జింగ్ అని మెన్షన్ చేసారు అనమాట. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్లో కూడా మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఓవర్వ్యూలో అయితే మెన్షన్ చేసారు అనమాట. 15 watts ఛార్జర్తో పాటు వస్తుంది. అండ్ ఇది ఒకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు బై. 15 watts ఛార్జర్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అట్లీస్ట్ బేర్ మినిమం 25 or 20 watts ఇచ్చింటే బాగుంటుంది. కానీ ఈ ప్రైస్ కేటగిరీకి మన కాస్ట్ కటింగ్కి సరిపోతుంది అన్నట్టే అనిపించింది నాకు. అండ్ 90 years రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డైనమిక్ ఆడియో బూస్టర్, పైన నుంచి ఇక్కడ ఆడియో కూడా బూస్ట్ అవుతుంది. వాటర్ రెసిస్టెన్స్, వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ అని స్ప్లాష్ అనుకోవచ్చు. వాటర్ అండ్ సౌండ్ అంటారు కానీ స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అంత ఇంకేం లేదు. సో కెమెరా కూడా వచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బై స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో డీసెంట్గా ఉందన్నమాట. అంటే ఇది కంపల్సరీ ఇదే కొనుక్కోవాలన్న అట్లయితే ఏం లేదు. ఈ స్మార్ట్ ఫోను ఒకవేళ మీరు ఐక్యూ ఫ్యాన్స్, వివో వాళ్ళ ఫీచర్స్ బాగా నచ్చుతాయి, ఐక్యూని చూసి జర బాగుంటుంది అన్న, గేమింగ్ సెంట్రిక్ ఉంటుంది, వీళ్ళు బాగుంటాయి అని అంటే మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. యావరేజ్ పర్సన్ కూడా తీసుకోవచ్చు. డైలీ టాస్క్లకి ఈజీగా ఫుల్ వర్కింగ్ డే వచ్చేస్తుంది. పొద్దున ఛార్జింగ్ పెట్టే తీసుకొస్తే సాయంత్రం కల్లా కూడా బ్యాలెన్స్ అయిపోతే మళ్ళీ పొద్దున ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో 5000 mAh బ్యాటరీ మీ డైలీ టాస్క్లకి సరిపోతుంది. ఏంటంటే ఛార్జింగ్ టైం పడితే 15 watts ఛార్జర్ కాబట్టి. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇవే 2-3 చిన్న చిన్న మైనర్ చేంజెస్ అనుకోవచ్చు. సో మన వాళ్ళు కాస్ట్ కటింగ్ అని చెప్పేసి తగ్గించారు అంతే, ఇంకేం లేదు బై.
ఈ ప్రైస్ కేటగిరీకి యాక్సెప్ట్ చేసుకోవచ్చు, పర్లేదు అనుకోవచ్చు. ఓవరాల్గా మాత్రము డీసెంట్ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేజ్ అయితే చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఐక్యూ నుంచి ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది. ఫైనల్గా నేనైతే ఒకటే మాట చెప్తాను, డీసెంట్గా ఉంది. ఈ ప్రైస్కి ఈ బడ్జెట్లో 10,000కి ఒక మంచి 5G స్మార్ట్ ఫోన్ వస్తుందంటే ఎవడొద్దు అనుకుంటాడు. నేనైతే తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.